అతను సమీపించగా వారు నాట్యములు ఆడుటకు చూచెను. మోషే కోపము మండెను. అతడు కొండ దిగువనగా తన చేతిలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. హల్లెలూయా. మోషే 40 రోజులు దేవుడితో గడిపి ఒక నిబంధన మందసం కలిగిన పలకలు తీసుకుని వస్తా ఉండు. దేవుడు చేతి వేలుతో రాసిన పలకలు అవి తీసుకుని రాగానే, కిందికి రాగానే, కొండ దిగువకి రాగానే ప్రజలందరూ కూడా తాగి తిని ఎగురుతూ ఉన్నారట, గంతులు వేస్తూ ఉన్నారట. తిన్నారు, తాగారు, గంతులు వేస్తూ ఉన్నారు. అది చూసట మోషేకి కోపం వచ్చిందట. కోపం వచ్చి ఆ నిబంధన పలకలను పడేశాడట. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. ఆ నిబంధన మందసం కలిగిన ఆ మందసంలో చేర్చమని చెప్పిన మరొకటి ఏంటంటే, ఆ ధర్మశాస్త్రం ఏదైతే రాయబడిందో ఆ రాసిన పలకలను దాంట్లో చేర్చు అని చెప్పానంటట. ఈ ప్రజలు అనేకమైన ప్రజలు మన ముందు కనపడతా ఉంటారు, అనేక రకాలైన. అందుకే దావీదు ఒక మాట మాట్లాడుతాడు, అన్యులు వర్ధిల్లు దాన్ని బట్టి, అనేకులు నిన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధికి దూరంగా బాకు అని చెప్పినట్టు. ఏమని చెప్తాడంటే, వాళ్ళు అన్యులు వర్ధిల్లడాన్ని బట్టి అనేక సార్లు బాధపడుతూ ఉంటాం మనం. హల్లెలూయా. మనం చూసినట్టయితే క్రైస్తవులుగా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు తరచుగా ఎదురయ్యే ఒక ప్రశ్న ఏంటంటే, లోకంలో ఉన్న వారందరూ బాగానే ఉన్నారు, నాకు వచ్చిన ఇబ్బంది ఎవడికి రాలేదు, నాకు వచ్చిన బాధ ఎవడికి రాలేదు, నాకు వచ్చిన రోగం ఎవడికి రాలేదు, నాకు వచ్చిన రొప్పి బాగా ఎవడికి రాలేదని చెప్పినట్టు మనం కంపేర్ చేస్తూ ఉంటాం. అన్యులకి మనకి, బయట ప్రజలకి మనకి కంపేర్ చేస్తూ ఉంటాం. బయట వారందరినీ కూడా తీసుకొచ్చి మనం కంపేర్ చేసుకుని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాం, అయ్యా బయట వారందరూ కూడా బాగానే ఉన్నారు కదా, మరి నాకెందుకు ఇంత భయంకరమైన శోధన ఇచ్చు, నాకెందుకు ఇంత భయంకరమైన వ్యాధి పెట్టు, నాకెందుకు ఇంత భయంకరమైన దుఃఖం కలుగజేస్తున్నావు అని చెప్పినట్టు. కాబట్టి చెప్తూ ఉంటుంది కదా, ఈ ప్రజలు అల్లరి చూసి దేవుడు 45 రోజులు ఉపవాసం ఉన్న ఉపవాసాన్ని 40 రోజులు ఉండి దేవుని దగ్గర సంపాదించిన ఆ పలకలను తీసుకొచ్చి పగలగొట్టుకున్నాడట. ఆ పగలగొట్టుకోవడాన్ని బట్టి దేవుడు మళ్ళా ఇంకా 40 రోజులు ఉపవాసం ఉండాల్సి వచ్చింది మోషే. అందుకే చెప్తాడు కదా, జనాలను చూసి, లోకాన్ని చూసి, మనం లోకం యొక్క పోకడను చూసి మన పరిస్థితులన్నీ కూడా పరిగెడుతున్నారు, మనం కూడా పరిగెట్టాల్సిన అవసరం లేదట. జనాల పరుగును బట్టి, జనాలను బట్టి, లోకాన్ని బట్టి మనకున్న విశ్వాసంలో భ్రష్టులైపోవద్దట. లోకంలో అనేక మంది ఉంటారు, చూస్తూనే బాగుపడ్డ వాళ్ళు ఉంటారు, లోకంలో చూస్తూనే నాయకులు అయిన వాళ్ళు ఉంటారు, చూస్తూనే 2-3 ఎకరాలు కొన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసి పనిని బట్టి మనం అనుకుంటూ ఉంటాం, అయ్యా ఇట్లున్నారు కదా, అట్లున్నారు కదా. చూస్తూనే ఉన్నారు. నేను ప్రార్థన చేస్తాను, నిత్యం నేను ప్రార్థిస్తా ఉన్నా, నిత్యం నీ సన్నిధిలో ఉన్నా, మరి నేను మాత్రం మితంగానే కొంచెంగానే ఉంది, ఎందుకయ్యా నన్ను ఆశీర్వదించట్లేదు, ఎందుకయ్యా నన్ను వర్ధిల్లింపు చేయట్లేదు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే చెప్తాడు కదా, లోకాన్ని చూసి మన విశ్వాసాన్ని పాడు చేసుకోకూడదట. ఇప్పుడు అందరికీ ఈరోజు ఆదివారం వస్తే 1000 రూపాయలు వచ్చి నేను తెల్లారి చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది, మనకు బాధ అనిపిద్దా లేదా? హల్లెలూయా. ఈరోజు పనికి వెళ్తే 2000 రూపాయలు పడ్డాయి, 1000 రూపాయలు పడ్డాయి అనే మాట మనకు వినపడ్డప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. లేదంటే ఈరోజు పనికి వెళ్ళిన దగ్గర, ఈరోజు ఎక్కడికో వెళ్ళిన దగ్గర మనల్ని కూడా ఆహ్వానించారు, మనం వెళ్ళకుండా దేవుని మందిరంలో ఉన్నాం. మందిరంలో ఉన్న మనకి, దేవుని సన్నిధిలో ఉండి మనం గడుపుతున్న మనకేమో ఇంటికి వెళ్ళి కారం పచ్చడి వేసుకొని టయానికి తిన్నాం. అవతల వాడు చెప్తాడు, ఈరోజు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారని చెప్తాడు. హల్లెలూయా. ఏం చెప్పాడట, ఈరోజు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారు. తిన్నోడికి తిన్నంత బిర్యానీ అంటే మనసంతా ఏమనిపిస్తుంది, బాధని. వచ్చే ఆదివారం అదే ప్రోగ్రాం ఉంటే ఏమనిపిస్తుంది అంటే, ఏముంది వెళ్ళేస్తే పని అయిపోయింది అని చెప్పి అనిపిస్తుందా లేదా? అప్పుడు అనిపిస్తుంది, 2000 రూపాయల కోసం తిన్నంత తిండి అని చెప్పాను, ఇష్టమైనట్టుగా పెట్టారని చెప్పాను, దాని కొరకు పరిగెడదామని చెప్పాను. అంటే లోకంలో ఉన్న దాని కొరకు మనం పరిగెడతాం. ఈరోజు మనం ఇక్కడ ఈ సన్నిధిలో ఉన్న మనం చూసి మనం అనుకుంటూ అనిపిస్తూ ఉండదట, వారికి అనిపించినట్టుగా బయట కీరదోసకాయలు చూసినట్టుగా వీళ్ళకి అనిపిస్తూ ఉండదట. ఆ విశ్వాసాన్ని పడగొట్టుకోవడానికి గల కారణాలట 3 దేవుని సన్నిధిలో నుంచి నువ్వు దూరం కావటానికి, దేవుని సన్నిధిలో నుంచి మనం వెనకబడటానికి, దేవుని సన్నిధిలో నుంచి మనం బలహీనపడటానికి, మన విశ్వాసం బలహీనపడడానికి గల కారణం ఏంటంటే, మన భుజాల మీద గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఏంటంటే, దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రజలుగా మనం ఉండకూడదట.
రెండో విషయం ఏంటంటే ఆకలి కోసం దేవుణ్ణి విడిచిపెట్టేదానికి ఉండకూడదు. అది పని కానీ, అది వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా కావచ్చు, వదిలిపెట్టుకోకూడదట. మూడోదిగా చెప్తా ఉంటాడు, నిబంధన కలిగిన ఆ పలకలు దాంట్లో పెట్టి. ఇప్పుడు ఏం మోస్తున్నామంటే మనం ఒకటి ఆహారానికి సంబంధించి మోస్తా ఉన్నాం, ఒకటి తిరుగుబాటుకు సంబంధించిన కర్రలు మోస్తా ఉన్నాం. ఇక మూడోది చెప్తాడు కదా, నిబంధన చేసిన ధర్మశాస్త్రాన్ని మనం మోస్తా ఉన్నాం. ఈ మూడు మన భుజాల మీద ఉన్నాయి. ఇప్పుడు మనం మోస్తా ఉన్నాం. మనం మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకంలో ఉన్న ప్రతీది కూడా కంపేర్ చేసినప్పుడు నీకు గుర్తుండాలని భుజాల మీద ఏముందట, దేవుని యొక్క మందస్సు ఉందట. దేవుని యొక్క మందస్సం నీ భుజాల మీద ఉంది కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆహార విషయంలో నీకు ఏదైనా కొరత అనిపించినప్పుడు, సమృద్ధి లేనప్పుడు, దీవించబడలేకపోతున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంత శ్రేష్టమైన మన్నా కురిపించాడు, కానీ ఏ రోజుకి ఆ రోజే పట్టుకోమని చెప్పాడు. కానీ కీరదోసకాయలు నిలవ ఉన్నాయి, చేపలు నిలవ ఉన్నాయి, ఉల్లిగడ్డలు నిలవ ఉండేవి, అన్నీ నిలవ ఉండేవి. మనం చూస్తే అక్కడ రాసినట్టుగా అక్కడ ఉన్న ప్రతీది కూడా నిల్వ చేసుకునే పరిస్థితులే ఉన్నాయి. చేపలు నిల్వ చేసుకోవచ్చు ఎండబెట్టుకొని, ఉల్లిగడ్డలు స్టోర్ చేసుకోవచ్చు, ఎల్లిపాయలు స్టోర్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నిల్వ ఉండేవి. కానీ మన్నా మాత్రం ఏ రోజుకి ఆ రోజు మాత్రమే ఉండేది. అందుకే చెప్తాడు, ఈరోజు ఇక్కడికి మనకు చాలు అని చెప్పి అనుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎందుకంట, రేపటి దినం నీది కాదు అని చెప్తాడు దేవుడు. రేపటి దినం నీది కాదు. ఏ దినం ఏది సంభవించినో నీకు తెలియదట, మనకు తెలియదు. మనం అనుకుంటూ ఉంటాం ఏ దినం ఏది సంభవిస్తుందో మనకి తెలియదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందిట, ఏనాటి కీడు ఆనాటికి చాలు అని చెప్పినట్టు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇంకా ఈయన చెప్తాడు కదా, తిరుగుబాటును బట్టి చిగురించి ఒక కర్రను దాంట్లో పెట్టాడు. దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని మీద మాట్లాడి, ప్రార్థనలో అటు ఇటు అన్నప్పుడు కూడా అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవా నేను ఉన్నదానితో సంతృప్తి పడుతున్నాను, చాలు నాకు ఇచ్చింది అనుకోరట. ఇంకోటి ఏంటంటే, ఒక నిబంధన ఏంటంటే, ఒక మనిషి చేసుకునే నిబంధన. అందుకే చెప్తాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం కనుక చూస్తే, విశ్వాసమును బట్టి నోవాహు అదువరకు చూడని సంగతిని గూర్చి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడట. హల్లెలూయా. ఏంటట, విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకున్నాడట. అదివరకు చూసిన సంగతులు అంటే మన వెనకాల చూడని సంగతులు, గతించిన కాలంలో చూడని సంగతులు నోవాహు చూశాడట. అందుకే చెప్తుంది కదా, వెనక ఉన్న సంగతులని విశ్వాసమును బట్టి నోవాహు అదవరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడయ్యాడట. ఇప్పుడు ఆయనకు కనపరిచినవి అన్నీ కూడా అంతకుముందు చూసినవి కాదు, అంతకుముందు చూసిన సంభవాలు కావవి. ఆయన అన్నాడు, నీ కొరకు ఒక ఓడను తయారు చేయి. ఆ ఓడ గురించి తనకు తెలియదు. నీ కుటుంబ రక్షణార్థమై నువ్వు ఒక ఓడను తయారు చేసుకొని చెప్పినాడు. ఆ ఓడ తెలియలేదు ఆయనకి. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం అట ఆయన భయభక్తులు గలవాడయ్యాడట. హల్లెలూయా. ఏముండాలట, ప్రతి క్రైస్తవుడికి భయం ఉండాలా, భక్తి ఉండాలట. ఏముండాలి, ప్రతి క్రైస్తవుడికి భయము, భక్తి ఉండాలి. అందుకే అనేక చోట్ల కీర్తనల గ్రంథంలో చెప్తాడు, భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడును, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి ఆహారము సమృద్ధిగా ఉండును, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి ఆయన దూతల కావలి ఉండును, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి ఆయన దూతల చుట్టూ కంచెగా ఉండును, ఆయనకి కలిమి వస్తుంది. ఇవన్నీ కూడా చెప్తా ఉండే. ఎందుకు చెప్తా ఉండంటే, భయం ఉండాలట, భక్తి ఉండాలట. అసలు భయం అంటే ఏంది? హల్లెలూయా. భయం అంటే అసలు ఇది భయం అని మనం భయం అనుకుంటూ ఉంటాం. భయం అంటే ఏంటంటే, ఒక నిబంధనను మీరడాన్ని బట్టి మీరకూడదు అని మన మనసులో పడుతూ ఉంటుంది. అదే భయం.
హల్లెలూయా. ఏంటంట, సైకిల్ ఇంతకుముందు కిరాయిలకు ఇచ్చేవాళ్ళు, గంటకు 4 రూపాయలు 5 రూపాయలు తీసుకున్నారు. గంట దాటేటప్పుడు భయం అవుతూ ఉంటుంది. అప్పుడు గంట అయిపోయింది, ఇంకా 10 నిమిషాలే ఉంది. గంట దాటితే ఏమైందట, డబల్ అయిపోయింది. ఆ నిబంధన మీరితే భయం అయిపోతూ ఉంటుందట. ఒక నిబంధనను మీరేటప్పుడు అట మనసులో ఒక ఆందోళన కలుగుతూ ఉంటుంది, అది భయం కలుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటే భయం అంటారు. ఎందుకంటే ఏదైతే దేవుడు పెట్టాడో దాని నిబంధన మీరుతున్నప్పుడు, ఆ నిబంధన ధర్మశాస్త్రాన్ని మీరుతున్నప్పుడు, దేవుని మాటని లోబడకుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఆ మాటకి లోబడకుండా ఉంటున్నప్పుడు కలిగేది ఏంటంటే భయం. అందుకే చెప్తాడు, భయం అంటే దేవుడిచ్చిన మాటను దాటివేయటం, దేవుడిచ్చిన మాటని మేరడం. ఆ మీరే ఆ పరిస్థితిని అడ్డ దేవుడు అన్నాడు భయం అన్నాడు. అది భయంగా పరిగణించబడింది. భక్తి అంటే ఏంటంటే ఆ భక్తి తను లేకపోయినప్పటికీ ఉన్నప్పటికీ ఒకేలాగా ఉండిపోవడం, ఆయన నిత్యము స్తుతించడం. హల్లెలూయా. కలిగినప్పుడు, కలగనప్పుడు, కనపడ్డప్పుడు, కనపడినప్పుడు, మాట్లాడినప్పుడు అన్ని వేళలో ఒకేలాగా ఆయన ఆరాధిస్తూ ఉంటాం. చూడు, ఎప్పుడు మనం ఆరాధిస్తూనే ఉంటాం, ఎప్పుడు మనం ఆయన ధ్యానిస్తూనే ఉంటాం, ఆయన ప్రేమగా చూసుకుంటూనే ఉంటాం. ఆయన మీద ఎప్పుడు మన మనసు ఉంటుంది కదా, అది భక్తి అంటే. ఎందుకంటే తనకు ఇష్టం లేదు నేను చేయను, తనకు ఏదైనా నొప్పి కలిగించేది నేను చేయను, తనకు అవసరం లేదు నేను చేయను అని చెప్పేది భక్తి అట. ఆరాధిస్తూ ఉంటుంది మనసులో, ఎప్పుడు కూడా ఆయన ఆరాధిస్తూనే ఉంటుంది. ఏ బాధపడ్డ మనసు అనేది ఒకటి ఉంటుంది మనలో, ఆ ఆత్మ మనతో మాట్లాడి ఓదారుస్తూ ఉంటుంది. అందుకే చెప్తాడు కదా, మనసు భయభక్తులు కలిగి ఉండాలట. అందుకే చెప్తాడు, ఈ నోవాహట అదివరకు చూడని సంగతులను చూశాడు, అదివరకు చూడని సంగతులను చూసి భయభక్తులు కలిగి యెహోవా సన్నిధిలో ఉన్నాడు. అందుకే చెప్తాడు కదా, భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకై ఒక ఓడను సిద్ధపరిచెను. ఎందుకంటే భయభక్తులు కలిగటం వల్లనే ఒక రక్షణ కుటుంబానికి అందరికి కూడా వచ్చిందట. ఇప్పుడు మిగతా ప్రజలందరికీ లేని భయం ఆ ప్రజలకు వచ్చింది. ఎందుకు వచ్చిందట ఆ ప్రజలకి లేని భయం? నోవాహుకి ఎందుకు వచ్చిందంటే, నోవాహు అదివరకు చూడని సంగతులను చూశాడట. ఇప్పుడు మనందరం ఒక సంగతులు చూస్తున్నాం. ఏం సంగతి చూస్తూ ఉన్నాం? హల్లెలూయా. మనందరికి ఒక సంగతి తెలుసు. ఏం సంగతి తెలుసట? ఏం సంగతి తెలుసు మనందరికీ? నోవాహుకు చూపించినట్టే మనకు కూడా ఒక సంగతి చూపించిండు దేవుడికి. మనం కూడా పరలోక రాజ్యం వెళ్తామని, దాని నమూనాలు, అది ఉండే రాజ్యంలో ఉండే పరిస్థితులు, మనం ఉండబోయే తీరు, మనం చేయబోయే పరిస్థితులన్నీ కూడా దేవుడు చూపించాడు. అది ఒక నిబంధన. ఆ పరిస్థితులన్నీ కూడా మనకు చూపించిన సందర్భం ఏంటంటే, నోవాహుకు కూడా అంతకుముందు చూపించలేదు. ఒకరోజు దేవుడు దర్శనం కలిగింది, చూపించిన దగ్గర నుంచి అట యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉన్నాడట. భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు తను ఒక ఓడని సిద్ధపరిచాడట. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపడతాం. మనం కూడా ఉన్నాం. మన రక్షణ కొరకు, మన ఇంటి వారి రక్షణ కొరకు, మన పరిస్థితులను బట్టి అదివరకు చూడని సంగతులను మనం చూస్తూ ఉన్నాం, అదివరకు తెలియని సంగతులను మనం తెలుసుకుంటూ ఉన్నాం, అదివరకు కనబడని పరిస్థితులు మనం తెలుసుకుంటూ ఉన్నాం. తెలుసుకున్నప్పుడట ఆ నిబంధన ప్రకారం అట ఆయన ఏం చేస్తూ ఉండట, ఏదైతే దేవుడు చెప్పాడో చేస్తూ ఉంటాడు. ఓడను సిద్ధపరిచిన అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడట. మనం అనుకుంటూ ఉన్నాం, ఆ నిబంధన మందసాన్ని మోస్తున్న మనకట ఏముండాలట? భయము, భక్తి ఉండాలట. భయభక్తులు కలిగి దాన్ని మోస్తూ ఉండాలట. ఆయన వారం అని చెప్పని మనం అనుకోవాలా? ఆయన మన భుజాల మీద ఉండని చెప్పని అనుకోవాలా? మన భుజాల మీద ఉన్న పరిస్థితుల్ని మనం గుర్తుపెట్టుకోవాలా? ఈ పరిస్థితులను బట్టి మనం మోస్తూ ఉన్నాం కదా. మనం మోసే దాంట్లో కర్ర ఉంది, మనం మోసే దాంట్లో మన్నా ఉంది, మనం మోసే దాంట్లో ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి ఇగో మోసే చెప్పిన అనేక సందర్భాలను బట్టి మన్నా విషయంలో ఈ రకంగా ప్రజలందరూ కూడా అయిపోయారు. అహరోను కర్ర విషయంలో ఈ రకంగా పరిస్థితులన్నీ మారిపోయాయి. ధర్మశాస్త్రం ఈ రకంగా పాడైపోయింది ఒకసారి. అటువంటి పరిస్థితులకు వెళ్ళకూడదని అందుకే చెప్పాడు దేవుడు. అప్పుడు యాజకులు మాత్రమే మోసేది, ఇప్పుడు రాజులైన యాజక సమూహం యేసు ప్రభు రక్తంలో కడగబడ్డ మీరందరూ అంటాడు. యేసు ప్రభు రక్తంలో కడగబడ్డ మన